ఈపీఎస్ 95 స్కీమ్ గురించి మనందరికీ తెలిసిందే. అంటే పబ్లిక్ రంగంలో కానీ ప్రైవేట్లో కానీ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, అంటే ఒకప్పుడు పెన్షన్ స్కీమ్ పెట్టిన దగ్గర నుంచి, అంటే 1/10/1994 నుంచి 31/5/2001 వరకు 5,000 శాలరీ వరకు పిఎఫ్ కంట్రిబ్యూషన్ తీసుకుని, పిఎఫ్ నుంచి స్కీమ్కి కంట్రిబ్యూషన్ తీసుకుని దాన్ని రిజర్వ్ ఫండ్లో పెట్టుకుని దాని నుంచి పెన్షన్ ఇస్తామనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మినిమం 5,000 శాలరీని మాత్రమే, అంటే ₹1,00,000 శాలరీ ఉన్నప్పటికీ 5,000 శాలరీని బేసిక్గా తీసుకుని దాని నుంచి పిఎఫ్ తీసుకుని, పిఎఫ్ నుంచి కంట్రిబ్యూషన్ తీసుకుని ఆ కంట్రిబ్యూషన్ ద్వారా వచ్చే అమౌంట్ పెన్షన్గా ఇచ్చేవారు. తర్వాత ఏమైందంటే 1/6/2001 నుంచి 31/8/2014 వరకు 6,500 మినిమం బేసిక్ శాలరీ తీసుకున్నారు. అంటే ₹1,00,000 ఉన్నప్పటికీ 6,500 సంబంధించిన పిఎఫ్ మీదే కంట్రిబ్యూషన్ తీసుకుని ఆ కంట్రిబ్యూషన్ మీద పెన్షన్ నిర్ణయించారు. తర్వాత ఏమైందంటే 1/9/2014 నుంచి ఈ యొక్క మినిమం బేసిక్ శాలరీ ఏదైతే ఉందో దాన్ని 15,000కి చేశారు. సో 15,000 కంట్రిబ్యూషన్ మీద పిఎఫ్ నుంచి ఈ యొక్క స్కీమ్ అమౌంట్ తీసుకుని దాన్ని ఈ యొక్క పెన్షన్కి ఇచ్చేవారు. అయితే 2014లో పిఎఫ్ అనౌన్స్ చేసినటువంటి హయ్యర్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని టోటల్ శాలరీ ఎంతైతే వస్తుందో అంత మీద పెన్షన్ ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాన్నే హయ్యర్ పెన్షన్ అంటున్నాం ఇప్పుడు. సో దీని గురించి ఇస్తామని చెప్పి తర్వాత విత్డ్రా చేసుకోవటం వల్ల చాలామంది కోర్టులను ఆశ్రయించడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ యొక్క కంట్రిబ్యూషన్ మొత్తం శాలరీ మీద కంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వకపోవడంతో ఈ యొక్క పిఎఫ్ సంస్థ మీద చాలామంది ఈ యొక్క కోర్టును ఆశ్రయించడం జరిగిందనమాట. సో కోర్టు ఏం చెప్పిందంటే ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎంతమంది అయితే హయ్యర్ పెన్షన్కి ఎలిజిబుల్ ఉంటారో, అంటే ఎలిజిబుల్ ఉంటే సరిపోదు, అప్లై చేసుకుంటారో వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇమ్మని మట్టి చెప్పింది. సో ఇది 2022లో ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ద్వారా ఈ పిఎఫ్ ఆఫీసు, అంటే ఈపీఎఫ్ఓ రిటైర్ అయినటువంటి అందరికీ కూడా పెన్షన్ ఇచ్చేందుకు గాను జాయింట్ ఆప్షన్ ఒకటి ఏర్పాటు చేసింది. జాయింట్ ఆప్షన్ అంటే ఎంప్లాయరు కలిసి ఒక అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఆన్లైన్లో ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ని ఎంప్లాయర్కి ఒక టైం ఇచ్చి ఆ టైం లోపల అప్లై చేసుకోమంది. ఆ తర్వాత ఈ ఎంప్లాయీ అప్లై చేసుకున్నటువంటి హయ్యర్ పెన్షన్ పోర్టల్ నుంచి ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ని కంపెనీ, అంటే ఎంప్లాయర్కి పంపించడం పంపిస్తూ వాళ్ళని 30/9/2023 లోపల దీన్ని ఈ యొక్క అప్లికేషన్ని అప్రూవ్ చేయమంది. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి వేజెస్ని అప్లోడ్ చేసి వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి, అంటే 1994 స్కీమ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే వాళ్ళు రిటైర్ అయిన, అంటే 58 సంవత్సరాలు ఏజ్ రీచ్ అయ్యే వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో ఉన్న శాలరీస్, వేజెస్ని, డీటెయిల్స్ని వాళ్ళని అప్లోడ్ చేయమని చెప్పింది. అయితే వాళ్ళు 30/9/2023 లోపల చేయకపోవటం వల్ల ఆ డేట్ని డిసెంబర్ 31/2023 వరకు పెంచడం జరిగింది. కానీ అప్పటికి కూడా వాళ్ళు చేయకపోవడంతో దాన్ని మే 31/2024 వరకు ఎక్స్టెండ్ చేసింది. అయితే కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఇలా ఎంప్లాయీస్ చాలామంది నెగ్లెక్ట్ చేయటం లేదా సరైన ఇన్ఫర్మేషన్ లేక చేయకపోవటం వల్ల చాలామంది ఈ యొక్క ఎంప్లాయర్లు మన అప్లికేషన్ని తన యొక్క వేజెస్ని అప్లోడ్ చేయలేక అప్రూవ్ చేయలేకపోయారు. అదేం చేసిందంటే పోర్టల్లో చెప్పడం జరిగింది. అయితే
దీని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కోర్టులను ఆశ్రయించడం జరిగింది. అలాగే కొంతమంది ఎంప్లాయర్స్ ఈ యొక్క పిఎఫ్ ఆఫీస్ని రిక్వెస్ట్ చేయటం, కన్సల్ట్ చేయటం వల్ల మే 31 అయిపోయినటువంటి డేట్ని 18/12/2024 పిఎఫ్ ఆఫీస్ ఈపీఓ మరొక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఈ యొక్క ఎంప్లాయర్ అప్లోడ్ చేయవలసిన వేజ్ డీటెయిల్స్ యొక్క టైంని 31/12/2025 31/1/2025 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి అది ఈ రోజుతో అయిపోతుంది. ఆ డేట్ కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. ఇక చూద్దాం ఎంతమంది ఎంప్లాయర్స్ ఎంప్లాయీ యొక్క భవిష్యత్తుని, వాళ్ళ యొక్క హయ్యర్ పెన్షన్ని అందుకోవటంలో తోడ్పడతారో మనం ఫర్దర్గా చూడవలసి ఉంటుంది. ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన యొక్క మిత్రులకు, బంధువులకు ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా మన ఇందులోని కంటెంట్ తెలుసుకునేలా చేయండి. అలాగే ఎవరైనా ఇంతవరకు పెన్షన్ విషయంలో డీటెయిల్స్ తెలియకపోయినా మన యొక్క వీడియోను లేదా మన కామెంట్లో తెలియజేసినట్లయితే వాళ్ళకి వివరంగా మన యొక్క వివరాలని మరియు పిఎఫ్ తాలూకు డీటెయిల్స్, జరగబోయే విషయాల గురించి వాళ్ళకు కూడా తెలియచేస్తాం. సో ఈ డీటెయిల్స్, మరికొన్ని డీటెయిల్స్తో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe our channel to get more information for the coming videos.